హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నాను. సో మా పిల్లలైతే ఫస్ట్ టైం చూస్తున్నారనమాట. నేనైతే అంతకుముందు ఒకసారి చూశాను, ఇది రెండోసారి అనమాట. సో అంత పెద్ద వినాయకుడిని చూడడానికి మా వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారనమాట. సో రావడం అయితే వచ్చేసాము. మెయిన్ రోడ్ మీద మాత్రం చాలా ట్రాఫిక్గా ఉంది. ఖైరతాబాద్ లోపల వెనక నుంచి ఇంకొక రోడ్లోంచి అయితే వెళ్ళామన్నమాట. సో మేమైతే మార్నింగ్ ఇంట్లోంచి 8:30 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. సో గంట సేపు అయితే జర్నీ పట్టింది. 9:30కి అయితే వెళ్ళామన్నమాట. 9:30కి ఈ విధంగా ఉందన్నమాట. మేము దర్శించుకుని వచ్చేసరికి మళ్ళీ జనాలంతా విపరీతంగా అయితే పెరిగిపోయారనమాట. సో తిరుపతి దర్శనానికి ఎంతమంది క్యూ లైన్స్లో ఉంటారో అలా అయితే అనిపించింది. లైన్స్ అంతకుముందు ఒకటే ఉండేదనమాట. సో ఇప్పుడైతే 4 లైన్లు ఉన్నాయి. మేమైతే లాస్ట్ లైన్లో ఉన్నాం అనమాట. కానీ ఈ వినాయకుడు దగ్గరగా కన్నా దూరం నుంచే మొత్తం హైట్ కనిపిస్తాడు. సో మేము వెళ్ళే స్టార్టింగ్ నుంచే నేనైతే వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. సో స్వామివారు అయితే 6 తలలతో ఈసారి దర్శనం ఇచ్చారు. సో 70 అడుగులు ఉందన్నమాట ఖైరతాబాద్ గణేష్. సో ఎంతో చక్కగా అయితే ఆ స్వామి దర్శనం అయితే జరిగిందనమాట. మళ్ళీ అందరికీ తెలుసు కదా, గణేష్ నిమజ్జనం అయితే అయిపోయింది. అందరికీ కూడా ఆ బుజ్జి గణపయ్య కాదు పెద్ద గణపయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా బిర్లా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.